ఆమ్దాని పెంచండి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్. 10,000 కోట్ల అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు. ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపైన నిఘా పెట్టింది ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. ఆదాయం పెంచుకుంటే అప్పులు తగ్గించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నది. గత 10 ఏళ్లలో ఎక్కడెక్కడ ప్రభుత్వ రాబడి గండిపడిందో, రావాల్సిన ఆదాయం రాలేదో ఆయా శాఖలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ పెట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. ఈ 3 శాఖల నుంచి కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా 10,000 కోట్ల రాబట్టుకునేలా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, ట్యాక్స్ అండ్ స్టాంప్స్ వీటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రిజిస్ట్రేషన్ అప్పుడేమో సొంత జీవులకు వచ్చేది, ఇప్పుడు ప్రభుత్వం ఖజానాలకు రావాలి. కమర్షియల్ ట్యాక్స్ మీదనే 1000 కోట్లు కొల్లగొట్టిండు సోమేష్ కుమార్. కథం చేసి పడేసింది.